గతంలో మీరు ఎన్నోసార్లు గత ప్రభుత్వాన్ని ఆరోపణలు చేసినటువంటి మీరు నిజంగా ప్రజాపాలన పారదర్శకంగా మీరు చేస్తున్నారని చెప్పి మీరు విశ్వసిస్తే 7 నెలల్లో మీరు ఇష్యూ చేసినటువంటి జీవోల మీద, మీరు ఇష్యూ చేసినటువంటి టెండర్ల మీద, అది ఏ టెండర్ అయినా కానివ్వండి, హెట్రోటక్స్కి ఇచ్చినటువంటి జీవోలు కానివ్వండి, లేకుంటే సివిల్ సప్లైస్లోనో, లేకుంటే ఈరోజు ఇరిగేషన్లోనో, లేకుంటే పబ్లిక్ హెల్త్లోనో మీరు ఇష్యూ చేసినటువంటి టెండర్ల విషయంలో కానివ్వండి, మరి దీని మీద విచారణకు మీరు సిద్ధమని అడుగుతున్నా. మీరు చేస్తున్నటువంటి పాలన ఏ రకంగా ఉందనంటే ఇదే కాదు. మీరు కొడంగల్కి తీసుకెళ్ళినటువంటి 4,000 కోట్ల రూపాయలు, 2,800 కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ ని 4,000 రూపాయలకు మీరు పెంచి ఆ టెండర్లను కూడా మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడానికి మీరు సిద్ధపడలేదని అడుగుతున్నా. ఎస్, రేపు రాబోయేటువంటి కొడంగల్ కాంట్రాక్ట్ కూడా మెగా కృష్ణారెడ్డికి దాంట్లో వాటా ఉండబోతున్నది, మెగా కృష్ణారెడ్డికి ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నా. అంతేకాదు, దాంట్లో కేఎన్ఆర్ అడుగుతున్నా, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కంపెనీ రాఘవ అడుగుతున్నా, మెగా కృష్ణారెడ్డికే మీరు పెద్దపీట వేయబోతున్నారు. మెగా కృష్ణారెడ్డి ఈ ఎస్టిమేట్స్ అన్ని కూడా ప్రైవేట్ ఇంజనీర్లతో తయారు చేయించుకుంటున్నాడు అన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అవినీతి అంతా ఇంత కాదు. మీరు కూడా కేసీఆర్ తోవలోనే నడుస్తున్నారు, కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారు, కేసీఆర్ ని మీరు పూర్తిగా అనుసరిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రం ఎంత పెద్ద అవినీతి మయంలో చిక్కున్నదంటే పూర్తిగా ఏ ఒక్క జీవో కూడా ఈరోజు పబ్లిక్ డొమైన్ లో పెడతలేరు. పూర్తిగా గత ప్రభుత్వం చేసిన కాంట్రాక్టర్లే ఈరోజు మీ దగ్గర ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి మనుషులే మీ చుట్టూ ఉన్నారు. ఏ కాంట్రాక్టర్ల మీద, ఏ మనుషుల మీద మీరు ఎంక్వైరీ చేసి అవినీతి సొమ్ము కక్కిస్తా అని చెప్పారు, వారి మీద ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు, వాళ్ళే ఈరోజు మీ చుట్టూ ఉన్నారు, వాళ్ళే ఈరోజు మిమ్మల్ని ఫండింగ్ చేస్తా ఉన్నారు. రేపు మహారాష్ట్రకు మీరు పంపబోయేటువంటి ఎన్నికల నిధులు కూడా ఈ కాంట్రాక్టర్ ద్వారానే మీరు సమకూరుస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా.